మాటగా మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూచినప్పుడు లోకమును జయించిన విజయమే మన విశ్వాసము అని తెలిపినట్లుగా వాక్యంలో సెలవిచ్చిన ప్రకారము విశ్వాసంలో ఒక 5 రకాలైనటువంటి విశ్వాసాలను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. మొదటిదిగా యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12, 13 వచనాలు చూచినప్పుడు సూర్యచంద్రులను ఆపినటువంటి అసాధారణమైన విశ్వాసం అక్కడ మనకు కనిపిస్తుంది. రెండవదిగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనంలో దానియేలు సింహాల గుహలోకి వెళ్ళుట యొక్క దేవుని ఎడల విశ్వాసం కనిపిస్తుంది. మూడవదిగా యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17, 18 వచనాలు చూస్తే 3.5 సంవత్సరాల కరువు తర్వాత ఏలియా ఒక విశ్వాసం ద్వారా వర్షం కురిసినట్లుగా మనం చూస్తాం. నాలుగవదిగా మార్కు సువార్త 11వ అధ్యాయం 22, 23 వచనాలు చూస్తే కొండలను పెకిలించేటువంటి విశ్వాసం కనిపిస్తుంది. ఐదవదిగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం చూచినట్లయితే అక్కడ గొప్ప విశ్వాసం కనిపిస్తుంది. మనము కూడా విశ్వాసం కలిగి దేవుని ఎడల నమ్మకంతోటి విశ్వాసం కలిగి దేవునిపై ఆధారపడే వారముగా ఉందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.